జగన్ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. అచ్చెన్నాయుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ను రాష్ట్ర ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, ఆయన పాలన సిగ్గుచేటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉన్నటువంటి 5 సంవత్సరాలు కేవలం ప్యాలెస్కే పరిమితమై ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది, ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు, అటు పత్రికలు కానీ మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ ఎంత గోచించినా సరే ఒక్కరోజు కూడా వెళ్ళి చూసినటువంటి సందర్భాలు లేనటువంటి నాయకుడు. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఇటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకే పనికిరాడు అని చెప్పి 5 కోట్ల మంది తెలుగు ప్రజలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంటికి పంపించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. గెలుపు ఓటములు సహజం, ఒక రాజకీయ పార్టీకైనా ఒక వ్యక్తికైనా సహజం. ఎవరమైనా సరే ఓడిపోయేటప్పుడు ఎందుకు ఓడిపోయాం, కారణాలు ఏమిటని అన్వేషించుకొని ముందుకెళ్ళాలి. కానీ ఈరోజు ఆ వ్యక్తి పరిస్థితి చూస్తుంటే, మాటలు వింటుంటే ఆ వ్యక్తి పూర్తిగా స్థితి పూర్తిగా లేనటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. 8 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖని ఏమీ చెయ్యలేదు, రైతు దీనావస్థలో ఉన్నాడు, పంటలకి గిట్టుబాటు రావడం లేదని చెప్పి ఈరోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి నేను ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేనటువంటి అవసరం ఉన్నా సరే, ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, మనం ప్రజలకి జవాబుదారీ కాబట్టి ఈరోజు రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాలని తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పత్రికా సమావేశం పెట్టాను. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి శాఖలు 70% మంది బతుకుతున్నటువంటి శాఖలు, ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలను తీసుకొస్తున్నటువంటి శాఖల్ని 5 సంవత్సరాలు తాళమేసి బిగించినటువంటి వ్యక్తి ఈరోజు ఆ శాఖల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు వ్యవసాయ అనుబంధ శాఖలు ఈ రాష్ట్రంలో 60-70% మంది వ్యవసాయం అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు. అందులో రాష్ట్రానికి ఎక్కువ ఆదాయ వనరులు వచ్చినటువంటి శాఖ వ్యవసాయ అనుబంధ శాఖలు. 5 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్కటి రైతు గురించి నువ్వు చేసి ఇది నేను చేశానని చెప్తే ఎవరమైనా సరే గౌరవిస్తాం. ఒకవేళ ఆయన చేసిన మంచి విషయాలుంటే తీర్చుకొని ఆచరిస్తాం. 5 సంవత్సరాల్లో అతి ప్రధానమైనటువంటిది శాఖలో సాయిల్ టెస్టింగ్ అనేది ఒక్క సెంటు భూమికి సాయిల్ టెస్టింగ్ చేసి ఒక్క కార్డైనా నువ్వు ఇచ్చావని నిరూపించగలిగితే నువ్వు చెప్పిన దానికి నేను సిద్ధంగా ఉంటాను. 5 సంవత్సరాల్లో మొత్తం వ్యవసాయ శాఖని అట్టక మీద పెట్టావు. 2014-19లో చంద్రబాబు గవర్నమెంట్లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని నువ్వు పూర్తిగా పాతాళలోకాన్ని పాతిపెట్టి రైతుకి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశావు. 5 సంవత్సరాల్లో మెకనైజేషన్ కింద ఒక్క పైసా నువ్వు ఖర్చు పెట్టావని లెక్కలు చూపించు. ఈరోజు అత్యంత ప్రాధాన్యమైనటువంటిది డ్రిప్, స్ప్రింక్లరు
ఇరిగేషన్ మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారు. అందులో నువ్వు పుట్టినటువంటి రాయలసీమ జిల్లాలో ఎక్కువ మంది డ్రిప్ మీద, స్ప్రింక్లర్స్ మీద ఆధారపడుతున్నారు. ఒక్కరికైనా నువ్వు డ్రిప్ కానీ స్ప్రింక్లర్లు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నాను. మేము వచ్చి 8 మాసాలు అయింది, గిట్టుబాటు ధరలు రావడం లేదని గగ్గోలు పెడుతున్నావు. ఏం జగన్మోహన్ రెడ్డి, ఈరోజు ప్రధానమైనటువంటి పంట ప్యాడీ, రైస్. నువ్వు రైతు దగ్గర ధాన్యం ఎప్పుడైనా కొన్నావా అని అడుగుతున్నాను. కొన్న తర్వాత నెలల తరబడి రైతుకు 1 పైసా ఇచ్చావని చెప్పి నేను అడుగుతున్నాను. ఛాలెంజ్ చేస్తున్నాను. మేము అధికారం వచ్చిన నాటికి 1600 కోట్లు ధాన్యం కొన్నటువంటి రైతులకు నువ్వు బకాయి ఉంటే, ఆర్థికంగా సమస్యలున్నా ఇబ్బందులున్నా రైతే మనకి ప్రాధాన్యతని 1600